ప్రతి దేవాలయంలో శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేస్తామని నల్గొండ ఇన్ఛార్జి చెకిలం సంజయరాణి అన్నారు. చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో శాంతిని నెలకొల్పడంలో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1008 కలశాలతో తెలంగాణ వ్యాప్తంగా కలశాలు మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి బయలుదేరాయని, గ్రామాలలోని దేవాలయాలకు వచ్చిన కళాశాలను భక్తులు ప్రజలు కలశాన్ని మనస్ఫూర్తిగా తాకి పిడికెడు బియ్యాన్ని అందించాలని తెలిపారు. 1008 కలశాలు దీపావళి రోజున చిన్నజీయర్ స్వామి గారి నేతృత్వంలోని అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలశాలు పెద్ద ఎత్తున గ్రామీణానికి తీసుకెళ్లి అందరూ పాల్గొనాలని తెలిపారు. మరి ఈనాటి కార్యక్రమం గురు పౌర్ణమి సందర్భంగా మనకు శ్రీరామ హృదయం అని మన చిన్నజీయర్ స్వామి యొక్క తిరునక్షత్రం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మన దగ్గరికి ఈ శ్రీరామ హృదయ जय श्री राम, 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 जय बोलो सीतारामचंद्र स्वामी की जय। ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా। ఇలా వేసి పూర్తిగా దండం పెట్టుకోండి. రెండు చేతులు ఒక్కొక్కరు ఒత్తిడి లేకుండా రాముడు మన తండ్రిరా, సీత మన తల్లిరా, రాముడు మన తండ్రిరా, సీత మన తల్లిరా, రాముడు మన తండ్రిరా, సీత మన తల్లిరా, సీత మన తల్లిరా, లక్ష్మణ విన తండ్రిరా, సీత మన తల్లిరా. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు దేవరకొండ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు 70వ వార్షికోత్సవం చిన్నజీయర్ స్వామి వారి సందర్భంగా
శ్రీరామ కలశము అనేది మన దేవరకొండకు రావడం జరిగింది. దీనికి గాను మన సత్యలక్ష్మి మేడం గారి అవకాశం చకిలం సంధ్యారాణి మేడం గారి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. దీనికి మన పున్న శైలజక్క గారు గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంకు ఇంతమందిని ఇన్వైట్ చేయమని చెప్పారు. నా వంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కరు శ్రీరామ హృదయం ఏ ఊరికి వచ్చినా కానీ దాంట్లో గుప్పెడు బియ్యం పోయండి, కలశంని టచ్ చేసి దండం పెట్టి మన కోరికలు నెరవేర్చుకోండి. తప్పకుండా ఈ రోజు కలశంలో బియ్యం పోసంగా ఈ రోజు నైట్ మరి తప్పకుండా మనకు వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. అందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. పిల్లలు పెద్దలు అందరూ ఈ మార్గంలో భక్తి మార్గంలో నడవడానికి ఇంత చక్కటి అవకాశం కల్పించి అందుకే దేవాలయాలని సందర్శిస్తూ ఉండాలి. ఇట్లాంటి కలశాలని అందరూ వినియోగిస్తూ అన్ని ఊర్లలో కూడా సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మరి ఈనాటి కార్యక్రమం శ్రీరామ హృదయ కలశం మన దగ్గరికి విచ్చేసింది. ఇట్టి కార్యక్రమాన్ని మన త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు స్థాపితం చేశారు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న యొక్క ఘోరాలు అకృత్యాలకు వాటిని అణిచివేసి శాంతిని చేకూర్చడానికి తన యొక్క శ్రీరామ హృదయ కలశాన్ని ఏర్పాటు చేసి మన గ్రామంలో అయితే పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలనే సంకల్పంతో నిర్వహించిన కార్యక్రమం ఇది. ఇటు కార్యక్రమానికి మన జిల్లాకు అధ్యక్షురాలుగా వహిస్తున్నటువంటి చకిలం సంధ్యారాణి గారు, తను మన రామాలయం యొక్క చైర్పర్సన్, అట్లాగే విశాఖ తరంగిణి యొక్క మాజీ చైర్పర్సన్, అట్లాగే వికాస తరంగిణి యొక్క శ్రీరామ హృదయం కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మనకు ఈ అవకాశాన్ని కూడా తనే కల్పించారు. ఎందుకంటే తను శిష్యురాల్ని, నేను యోగా నేర్పించారు నాకు. తన శిష్యురాల్ని కనుక నన్ను గుర్తుంచుకొని నాకు ఇచ్చిందంటే మనకందరికి ఇచ్చినట్లే అన్నమాట. మనందరినీ దృష్టిలో పెట్టుకొని మన దగ్గరికి ఈ కలశాన్ని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మనము 3 చోట్ల ఏర్పాటు చేసుకున్నాము. మొదటగా మన క్లబ్ కోదండ రామాలయం ఉంది కదా, అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 8:30 నుండి 9:30 వరకు అక్కడ జరిగింది. 9:30 నుండి ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత మన శ్రీదేవి, అట్లాగే గరుడాద్రి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, వాళ్ళ యొక్క కమిటీ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తదనంతరం మన యొక్క బాబా గుడి ఉంది కదా, అక్కడ కూడా నిర్వహిస్తున్నాము. అదే విధంగా రోజు ఒక గ్రామాన్ని తీసుకువెళ్ళాలి, మండలానికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దాంట్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరిస్తారని ఇక్కడ నుండి 6 మంది సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేశాము. ఈ కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జిఆర్ స్వామికి నేను వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంధ్యమ్మకు కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమం శ్రీరామ హృదయం అనే కార్యక్రమం. ఈ శ్రీరామ హృదయం ఏంటి అంటే, ఇప్పుడు సమాజంలో అధర్మం పెచ్చుమీరుతుంది. తల్లి బిడ్డల్ని చంపుతుంది, బిడ్డలు తల్లులను చంపుతున్నారు, భర్త రకరకాల విద్వేషాలు, రకరకాల వైషమ్యాలు పెచ్చుమీరుతున్న ఈ సందర్భంలో అధర్మాన్ని అణిచివేయటానికి, శాంతిని నెలకొల్పడానికి స్వామివారు, చిన్నజీయర్ స్వామివారు శ్రీరామ హృదయం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదేంటి అంటే, మనకు దీపావళి అంటే మన జీవితాల్లో ఎన్నో వెలుగుల్ని ప్రసాదించి చీకటిని పారదోలి వెలుగుల్ని నింపే దీపావళి రోజు ఆ రాముల వారికి 1108 కలశాలతో అభిషేకం చేస్తారు స్వామివారు. ఆ 1108 మన తెలంగాణలోని ప్రతి మండలానికి ఆ 1108 కలశాలు, మండలానికి ఒక కలశం. ఆ కలశం మండలాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ తిరుగుతుంది. కాబట్టి ఈ శ్రీరామ హృదయం అనే కలశాన్ని ఆ మండలంలో ఉన్న ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలకు దగ్గరికి ప్రతి ఊర్లోని దేవాలయానికి వస్తుంది. మీరందరూ కూడా వచ్చి ఆ కలశాన్ని 2 చేతులతో స్పృశించి తాకి మీ మనోవాక్యాలను, మీ యొక్క కోరికలన్నింటినీ కూడా మనసులో తలుచుకొని, తల్లిదండ్రులను తలుచుకొని ఆ కలశంలో గుప్పెడు బియ్యాన్ని వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని జరిగిన తర్వాత 15 రోజుల్లోగా మనం తిరిగి ఆ స్వామివారి దగ్గరికి ఈ కలశాలన్నింటినీ చేరుస్తాము. ఈ కలశాలన్నింటితోటి ఆ రోజు దీపావళి రోజు అభిషేకం జరుగుతుంది. కనుక మన సమాజం సర్వే జన సుఖినో భవంతు అనే మన సనాతన ధర్మాన్ని
అందరికీ అందించేలా, అన్ని కుటుంబాలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టబడింది. కాబట్టి శ్రీరామ హృదయం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.